కొండా సురేఖ వ్యవహారంలో ఇవాళ మరోసారి హాట్ టాపిక్ ఇది. నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవాళ విప్లు. సురేఖ సహా ధిక్కార స్వరాలపై రీసౌండ్ ఇవ్వబోతున్నారు విప్లు. కాసేపట్లోనే ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ అలాగే విజయ రమణారావుల మీటింగ్ ఉండబోతోంది. చర్చ తరువాత సిఎల్పి వేదికగా ధిక్కార స్వరాలపై మాట్లాడే ఛాన్స్ కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తరహాలోనే సురేఖపై చర్యలకు విప్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో ప్రభాకర్, చూస్తుంటే చాలా వేగంగా పరిణామాలు మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వర్షన్ విన్నాం. విప్లు ఏం చేయబోతున్నారు, ఎటువంటి విషయాలు చర్చించబోతున్నారు, కొండా సురేఖతో పాటు మిగతా అంశాలు, మిగతా వ్యక్తులపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, ఏం జరగబోతోంది? కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు పెరుగుతుంది అనడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ ఉండబోతుంది. 1 o'clockకి తెలంగాణ కాంగ్రెస్ సిఎల్పి కార్యాలయంలో విప్పులు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు అట్లాగే రామచంద్ర నాయక్ ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి తొలగించాలి అనే ఏకైక డిమాండ్తో ఈ ప్రెస్ మీట్ కొనసాగనుంది. సో నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. నిన్న 19 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. 17 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు దాంట్లో. సో ఇప్పుడు కూడా విప్పులందరూ కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి నష్టం చేస్తున్నా, ప్రభుత్వానికి నష్టం చేస్తున్న కొండా సురేఖ లాంటి వాళ్ళను టోలరేట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళని ఇంకా కూడా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ని, వారిచ్చే మెసేజ్లని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక తీర్మానాన్ని పీసీసీకి అట్లాగే ఏఐసీసీకి పంపబోతున్నారు. ఏఐసీసీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఈ విషయంపైన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు మీనాక్షి నటరాజన్ కూడా పీసీసీ చీఫ్తో పాటుగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో సీఎం రేపు 23 ఈవినింగ్కి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం వచ్చిన తర్వాత చాలా కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. సో సండే నైట్కి సీఎం చేరుకున్నారు. మండే కల్లా తెలంగాణలో ఒక బిగ్ పొలిటికల్ డేగానే చూడొచ్చు. మండే మొత్తం కూడా కొండా సురేఖ ఎపిసోడ్ పైనే నిర్ణయం రాబోతుంది. సో ఈ అంశంలో కొండా సురేఖను బర్తరఫ్ చేయడమా, పార్టీ నుంచి తొలగించడమా, లేకపోతే ఆవిడే రాజీనామా చేస్తారా అనే అంశాలైతే చూడాల్సి ఉంది. ఈ క్రమంలోనే రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొండా సురేఖకు మద్దతుగా గన్ పార్క్ దగ్గర ఒక పెద్ద ఎత్తున బీసీ సంఘాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాయి. కొండా సురేఖ పైన జరుగుతున్న కుట్రలను మేము వ్యతిరేకిస్తున్నామంటూ. సో ఈ మొత్తం అంశం కూడా కొండా చుట్టూనే తిరుగుతుంది. అటు చిన్నారెడ్డి వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా అది సెకండరీ ఇష్యూగానే చూస్తున్నారు. కొండా ఇష్యూయే ప్రైమరీగా చూస్తున్నారు. ఇప్పటికీ కూడా కనీసం సుష్మిత వ్యాఖ్యలకు ఖండిస్తున్నట్టు కానీ, చింతిస్తున్నట్టు కానీ ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ రాయకపోవడం పట్లనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. సో మొత్తం కూడా దీనిపైన ఫైర్ అవుతున్నారు విప్పులు, ఎమ్మెల్యేలు. ఇక మంత్రులు కూడా ముందుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మంత్రుల ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. క్యాబినెట్ సహచరులైన కొండా సురేఖ వ్యవహారంపై ఇప్పటికే చాలామంది మంత్రులు, బీసీ మంత్రులతో పాటుగా చాలామంది మంత్రులు ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేయడం ఏంటి, ప్రభుత్వం విమర్శించడం ఏంటి, పార్టీని వ్యతిరేకించడం, ఈ అంశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సహించొద్దు అనేదే అటు ఎమ్మెల్యేలు, విప్పులు, రేపు మంత్రులు కూడా ఇదే చెప్పబోతున్నారు. రైట్ ప్రభాకర్.